శర్వానంద్ కృతి శెట్టి జంటగా తెరకెక్కుతున్న చిత్రం మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్టర్ విక్రమాదిత్య కీలక పాత్ర పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ సమర్పణలో కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. మనమే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్ ను ఇప్పుడు చూద్దాం. సో అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సారీ అండి, ఇంతసేపు మిమ్మల్ని వెయిట్ చేసి పెట్టాము. అసలు ట్రాఫిక్ చూస్తే ఇంకా 2 hours పట్టేలా ఉండింది, బట్ ఎలాగైనా వచ్చేసాము. బట్ థ్యాంక్ యూ సో మచ్ వెయిట్ చేసినందుకు. వన్ థింగ్ ఐ వాంటెడ్ టు సే ఇస్, కొన్నిసార్లు లైఫ్లో అంటే ఇప్పుడు వెన్ సమ్మోన్ వాజ్ ఎవర్ లేట్, నేను అనుకున్నాను లైక్ ఎందుకు ఎంత లేట్గా వస్తున్నారు అదంతా అని. బట్ ఈరోజు నాకు తెలిసింది దట్ సమ్టైమ్స్ అలా అనుకోకుండా సమ్ పీపుల్ హ్యావ్ ప్రాబ్లమ్స్, అంటే జెన్యున్ రీజన్స్ కూడా ఉండొచ్చు. సో ఇలాగే సిమిలర్లీ కొన్నిసార్లు లైఫ్లో మనం అనుకుంటాము ఇలాగే ఉండాలి, ఇలాగే బ్రతకాలి అని, కానీ లైఫ్ షోస్ అస్ అ డిఫరెంట్ వే అండ్ గివ్స్ అస్ స్పేస్ టు గ్రో. మనమేలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అండ్ ఆ సిచ్యువేషన్స్ ఏంటి అని కనుక్కోవాలంటే ప్లీజ్ June 7th సినిమా చూడండి. Another great reason to watch the film is our lovely cast. తెలుగు ఆడియన్స్ నన్ను అంటే అంత ప్రేమ పెంచుకొని నన్ను సొంతంని చేసేసారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు మై లవ్లీ ఆడియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రియలీ హోప్ మీరందరూ మీ ఫ్యామిలీతో వచ్చి June 7th ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. శ్రీరామ్ అది చెప్పినట్టు ఒక పండగ వాతావరణం ఉంది. నిన్నటి నుంచి కళ్యాణ్ గారి రీల్స్ చూస్తూనే ఉన్నాం. అంటే ప్రతి రీల్లోనూ గూస్ బంప్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా ఆ వైబ్లోనే ఉన్నాం అన్నమాట. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ కానీ 2 రాష్ట్రాలు కానీ తెలియని ఒక పాజిటివ్ వైబ్లో చాలా ఒక రకమైన హెల్దీ అట్మాస్ఫియర్లో ఉన్నాం. డెఫినెట్గా ఎల్లుండే ఈ సినిమా అదే కంటిన్యూ అవుతూ నిజంగా ఫ్యామిలీస్ అందరికీ వెళ్ళి ఎంటర్టైన్ చేస్తుంది అనడంలో డౌట్ లేదు. ఎందుకంటే శర్వాని చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు నా మహానుభావుడు మహానుభావుడులో ఎంత ఫ్రెష్గా అనిపించాడో మళ్ళీ ఈ సినిమాలో చూస్తుంటే అంత పాజిటివ్ వైబ్ ఉంది. తనతో అంటున్నాను నిజంగా డ్రెస్సులు కానీ అది కానీ ఇంకా యంగ్ అయిపోతున్నాడు రోజుకి. ఏంటాలి అసలు కాలేజ్ లవ్ స్టోరీస్ స్కూల్ లవ్ స్టోరీస్ తీయలేము నీతో. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఈ సినిమా బాగా ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. ఇది ఒక గ్రేట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరికీ నచ్చుతుందని కోరుతున్నామండి. అండ్ దీని సక్సెస్ మీట్ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో విల్ డూ ఇన్ ఎ బిగ్ వే. అండ్ సక్సెస్ మీట్లో విల్ డిస్కస్ మోర్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అబౌట్ హిస్ రెస్పాన్సిబిలిటీ. సినిమా వచ్చేస్తుంది 7th అండ్ విక్కీని అలానే చేతిలో తీసుకొని వెళ్ళడం అండ్ తనని కూడా డైరెక్ట్ చేయడం. హౌ స్పెషల్ ఇస్ దిస్ వన్ ఫర్ యూ అండి? ఐ విల్ నాట్ టేక్ మచ్ టైం అండి. నేను చాలా పెద్ద స్పీచ్ అనుకున్నా కానీ అదో చాలా లేట్ అయిపోయింది. బట్ మనమే సినిమా అనేది ఒక చాలా పెద్ద డ్రీమ్ అండి. అండ్ ఈ డ్రీమ్ని అచీవ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మై టీమ్, థ్యాంక్ యూ సో మచ్. మై రైటింగ్ టీమ్ ఠాగూర్, అర్జున్, కార్తిక్, వెంకీ, అలానే మా లిరిక్ రైటర్స్ రామ్ జోగి శాస్త్రి గారు కానీ, కాసల్ శ్యామ్ కానీ, కేకే కానీ, భాస్కర్ భట్ల కానీ, ప్రియాంక, అండ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆబ్వియస్లీ మై క్లోజెస్ట్ రామ్, స్వప్నిక, పవన్, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ 1 monthగా అసలు నిద్ర లేకుండా పనిచేస్తున్న మా వాసు, బ్రహ్మ అండ్ గోపి. ఐ థింక్ ఎస్, రోజు హిట్ కొడుతున్నాం అనే ఒక ఎనర్జీతో నేను ఒక లాస్ట్ 1 month అలా పనిచేస్తున్నాం. అండ్ రోజు ఒక కిక్ ఉంది. అబౌట్ విశ్వప్రసాద్ గారు, ఐ థింక్ నేను ఇండస్ట్రీలో కలిసినాక వన్ ఆఫ్ ద మోస్ట్ డేరింగ్. అంటే ఆయన ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి అంత కనెక్ట్ అవుతారంటే సేమ్ టు సేమ్ ఏమో. ఐ థింక్ అసలు ఆయన దేనికి భయపడరు. వెరీ క్లియర్ మ్యాన్, వెరీ ఇన్స్పైరింగ్ సార్. ఐ థింక్ నిజంగా ఏదైనా నేర్చుకుంటా అంటే మీ ధైర్యం నేర్చుకుంటా మీ దగ్గర. అండ్ మీకున్న క్లారిటీ అండ్ ద స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ దట్ యూ హ్యావ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ దట్ మమ్మల్ని నమ్మి ఈ సినిమాని ఈ స్కేల్లో తీయడానికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్. వన్ ఆఫ్ ద మోస్ట్, నేను ఇది అబద్ధం చెప్పట్లేదండి, నిజంగా ఐ హ్యావ్ నెవర్ హ్యాడ్ అ రిలేషన్ అంటే ఒక బాండింగ్
like how I've had with you, ever with anybody. Thank you so much. Sharva, phenomenal actor. I know, I think, ఇందాక సడన్గా ఏవి చూస్తున్నప్పుడు అది నేను మర్చిపోయా అన్నమాట, అంత సీరియస్గా చేస్తారని. బికాస్ లాస్ట్ 2 yearsగా వీ హీన్ సీయింగ్ అ వెరీ డిఫరెంట్ Sharva ఆల్ టుగెదర్. అండ్ వన్ థింగ్, ఈ సినిమాలో ఒక ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సినిమాలో Sharva విల్ టేక్ ద ఫిలిం, అలా తీసుకెళ్ళిపోయారు. ఐ థింక్ లైక్ యువర్ ఎనర్జీ ఈజ్ వాట్ మనమే విల్ బీ 100%. అండ్ మీరు యూ విల్ లవ్ హిమ్. అంటే నాకు చూసిన ఇప్పుడు ఒక 50 సార్లు 60 సార్లు చూసిన ప్రతిసారి సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటే నాకు అట్లా విజిల్ వేసేయాలనిపిస్తుంది. అండ్ ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ విక్రమ్ Sharva చేసిన క్యారెక్టర్. బట్ థ్యాంక్ యూ సో మచ్. బిగ్ లవ్ for believing and making Maname happen like how it really deserves to be. Thank you so much. Everyone miss ante sorry, but thank you once again. చాలా ఎమోషనల్గా ఉంది, బట్ యా, ఇట్స్ అ గుడ్ ఫీలింగ్. ఎందుకంటే ఇప్పటి నుంచో మాట్లాడదాం, ఇలా చెప్పుదాం అనుకున్నా, బట్ దిస్ ఇస్ ద మూమెంట్ ఐ ఫెల్ట్ లైక్ 20 ఏళ్ళు 35 సినిమాలు, వావ్, 30 సినిమా, అదే 20 ఏళ్ళు పట్టింది ఒక స్టార్ స్టేటస్ రావడానికి. థ్యాంక్ యూ విశ్వ గారు ఫర్ గివింగ్ మీ చార్మింగ్ స్టార్ అనే ఒక ఇది ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలానే నా పక్కనే ఉండే నా టీం, నేను ఇంత బాగున్నాను అంటే నాకున్న నా మేకప్ మ్యాన్, మేకప్ ఆర్టిస్ట్ మార్క్, మై హెయిర్ స్టైలిస్ట్ నాగార్జునన్ మేకప్ ఆర్టిస్ట్ ఉండేవారు, ఆయన ఇప్పుడు డైరెక్షన్ అని వెళ్ళారు. అలా ఎంతోమంది నాతో ట్రావెల్ అవుతూ నా పక్కనే ఉండి నన్ను నడిపిస్తున్న అందరికీ, అండ్ మా డార్లింగ్స్ పిఆర్ఓస్ కంట నా డార్లింగ్స్, మేమందరం ఒకేసారి స్టార్ట్ అయ్యాం మా జర్నీ. వాళ్ళ ఫస్ట్ సినిమా వంశీశేఖర్, నా సినిమా కోంటే కోటితో మొదలై వాళ్ళు పిఆర్ఓలు అయ్యారు. ఈరోజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ లాగా వాళ్ళు అయ్యారు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ డార్లింగ్, మీతో పాటు జర్నీలో నేను ఉన్నందుకు. ఇప్పుడు దాకా సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి, సినిమా పంపించినప్పటి నుంచి ఇప్పుడు దాకా నన్ను ఒక్క మాట అడగలేదు, ఒక్క మాట అనలేదు. దే హెవ్ బీన్ సపోర్టింగ్ మీ. థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ సపోర్టింగ్ అస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విశ్వ గారు ఈస్ బీన్ మై బిగ్గెస్ట్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ విశ్వ గారు ఫర్ బీయింగ్ దేర్. ఈ సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ శ్రీరామ్ ఆదిత్యకి ఇవ్వండి. ఏమన్నా అనిపించితే కాస్త ఆన్సలేదు, ఆ బాధ్యత నేను తీసుకుంటా. అండ్ సార్, ఐఎమ్ 1 call అవే. నేను ఇప్పుడు ఏం మాట్లాడను, చేసి చూపిస్తా. సో ఇక నుంచి మీరు కొత్త Sharva చూడబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హో మనమే. థ్యాంక్ యూ. సినిమాస్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. RX-100 తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భజే వాయువేగం. అయితే ఈ మూవీ కాన్సెప్ట్ బ్యానర్ పై ప్రశాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన ఈ సినిమాలో హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ కీలక పాత్రలో నటించారు. రతన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. అయితే గత వారం విడుదలైన ఈ సినిమా కలెక్షన్స్ రోజుకు పెరుగుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద మంచి గ్రోత్ చూపిస్తూ ఉండడంతో సినిమా టీం తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం. Congratulations, Prashant. And the amount of conviction that he has on the film, on every craft, is amazing. So I wish Prashant all the very best. And Satya Garu, ma UV Creations lo, he's the headmaster. Ma producers, what do you call, principals ante, because we ultimately look at him for validation. And ee cinema lo I think there's a lot of personal touch, and that's why ivala cinema kanta applause raavadam ante one of the main reasons is Satya garu. Ma cinema lo ivala inta chemistry workout ayindi, inta applause ostundante complete credit should go to Karthika, because chaala saalo mem scenes chesinappudu he should tell me, Rahul ila jay ala jay, probably the scene will come out better. So there was a lot of transparency, no inhibitions, no competitiveness. So Adi Atanu, it's his big heart, so I wish him all the very best. I hope he grows from here. And this is just a small tip of the iceberg, what we have in store for him. And producers, in this cinema first I suggest chesina vallu UV Creations, so they are like someone who I genuinely love a lot and wish a lot good for them. And thank you so much. In the pre-release event, I had mentioned that, it might be Prashant's first film, but after the release, you'll all know what a finesse of a director he is, and the success proves it all. Congrats, Prashant.
So I'm super happy and so grateful that to have worked in this film. And Prashant is a person who has immense clarity, and I can't thank Prashant for giving all of us a blockbuster, a super hit. And Karthik, like I said, he's an all-rounder in the pre-release even, and I mean it. I think there's nothing that he can't do, be it romance, be it action, be it performance, be it dancing. He's incredible. Karthik, it was incredible working with you. And our production, UV Creations. Every time I say that, you know, like I'm doing a film with UV Creations, there's immense gratitude. So I want to thank Vamsi Garu, Pramod Garu, and Vikram Garu for the opportunity. And Madhu Garu, Kapil Garu, Satya Garu, and Rahul, thank you so much. Thank you all. నేను కార్తికేయ గురించి నేను మాట్లాడితే చాలా అంటే బయట వాళ్ళకి తెలియదు కానీ అంటే మా ఇద్దరికి చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఎందుకంటే డే 1 నుంచి దీంతో ట్రావెల్ అయ్యి దీంతో చేసి వాట్ ఎవర్ ఐ డూ, వాట్ ఎవర్ ఐ రైట్, వాట్ ఎవర్ ఐ షూట్, హీ నెవర్ ఆస్క్డ్ మీ సింగిల్ క్వశ్చన్. ఒక్కసారి నా మీద బిలీఫ్ వచ్చిన తర్వాత ఆయన స్ట్రాంగ్ జోన్లో ఉన్నవి ఏవి కూడా ఈ సినిమాలో ఉండవు. కొత్తగా నేను చేస్తున్నా అని చెప్పేసి నన్ను నమ్మి బ్లైండ్గా వచ్చి అంటే ఇది తప్పుపోయినా నాదే అయ్యేది, కరెక్ట్ అయినా తప్పు పోతే నాది, కరెక్ట్ అయితే అయింది. ఎందుకంటే ఇది ఇంత నమ్మి దాన్ని అంతా ఎందుకంటే ఇంత సటిల్డ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు చేయలేదు. ఆ పర్సనాలిటీని పెట్టుకుని నేను చాలా టోన్ డౌన్ చేసి చేయమని చెప్పేసి అన్నా సరే ఈ జస్ట్ బిలీవ్డ్ ఇన్ మీ. ఎస్పెషల్లీ నాకు అందరూ అదంటున్నారు సెకండ్ హాఫ్ అదంతా, కానీ నాకు అసలు ఎమోషన్ సీన్స్లో నేను థియేటర్ విజిట్లో కూడా నేను ఆ సీన్లు చూస్తున్నప్పుడు నాకే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది కార్తికేయ పర్ఫార్మెన్స్ చూస్తే. ఈ పర్ఫార్మెన్స్ యాక్టింగ్ కంటే కూడా నాకు అంటే ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ నువ్వు చేసింది చాలా ఎక్కువ ఈ సినిమాకి. అది ఇన్ డీటెయిల్గా నేను చెప్పలేను. అంటే వాట్ ఎవర్ ఐ టేక్, వాట్ ఎవర్ ద డిసిషన్ ఐ టుక్, వాట్ ఎవర్ ద పోస్టర్ ఐ సజెస్ట్, వాట్ ఎవర్ ఐ డిడ్, హీ జస్ట్ యాక్సెప్టెడ్ ఇట్, హీ జస్ట్ బిలీవ్డ్ ఇన్ మీ. కొత్తోడికి నీలాంటి ఒక హీరో దొరికితే అసలు అంటే నీలాగా ఒక అంటే అది చాలా అది ధైర్యం అంటే ఈ సినిమాకి నా ధైర్యం అంతే. నేను ముందుకెళ్ళడానికి నేను ధైర్యంగా నా వెనకాల నిలబడ్డాడు కాబట్టి నేను ముందుకెళ్ళగలిగిన. దీనికంటే నెక్స్ట్ వచ్చే ఆపర్చునిటీస్ని ఇంకా బెటర్గా చేస్తా, నేను ఇంకా బెటర్ ఫిలిమ్స్తో మీ ముందు రావడానికి ట్రై చేస్తా. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ప్రెస్, మీడియా, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వెల్ విషెస్ అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా థ్యాంక్ యూ సో మచ్. లెస్ దెన్ ఎన్ ఇయర్లో సెకండ్ టైం సక్సెస్ ప్రెస్ మీట్ చేసుకుంటున్నా. మెల్లగా అదే రాయడం అంటే లాస్ట్ ఇయర్ వరకు 1 more బ్యాడ్ అవుటింగ్ అని రాసేవాళ్ళు, ఇప్పుడు 1 more హిట్ అని అనదర్ హిట్. అనదర్ హిట్, ఓకే. నాకు రాసేది మారింది, చూసే విధానం మారింది. సో యా, ఫీలింగ్ రిలీవ్డ్ అండ్ హ్యాపీ ఫర్ దాట్ ఫస్ట్. అండ్ అన్నిటికంటే ఫస్ట్ హ్యాపీనెస్ ఏంటంటే ఈ సినిమా నాకు మెయిన్గా ప్రీ రిలీజ్లో నేను మ్యాక్సిమం చెప్పేశాను. ఎందుకంటే సక్సెస్ తర్వాత ఆ రోజే చెప్పాను, సక్సెస్ తర్వాత మాట్లాడితే వచ్చింది కాబట్టి చెప్తున్నాడని. నా జర్నీలో ఐ ఆల్వేస్ ట్రై టు ఫాలో వన్ పాత్. నేను నమ్మిన సినిమా చేస్తాను, నేను నమ్మిన క్యారెక్టర్స్ చేస్తాను. నేను చిన్నప్పటి నుంచి చూసి ఎలాంటి హీరోస్ని చూశానో అలాంటి క్యారెక్టర్స్ చేయడానికి వచ్చాను అని. అలాంటి సినిమా నేను ప్రాపర్ ఎమోషన్స్తోని, ప్రాపర్ క్యారెక్టర్తో, ప్రాపర్ స్క్రీన్ ప్లేతో ఒక సినిమా చేసినప్పుడు, మనసుకి నమ్మి ఒక మనిషిని నమ్మి చేసినప్పుడు అది 100% వర్క్ అవుతుంది అని నేను బిలీవ్ చేశాను ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. సో ఇన్ఫ్యాక్ట్ నాకు సర్ప్రైజింగ్ ఏం లేకుండా అది హిట్ అయినప్పుడు. బట్ ఆ డే 1కి డే 2 4 times అవ్వడం, డే 2 నుంచి డే 3కి పెరగడం, మళ్ళీ డే 4 డే 1 కంటే ఎక్కువ రావడం, ఇది నాకు ఇంకా ఎక్కువ ధైర్యాన్ని ఇచ్చింది, ఇంకా ఎక్కువ నమ్మకాన్ని ఇచ్చింది. మీరు ఇచ్చిన ఈ సక్సెస్ని చాలా జాగ్రత్తగా మీకు ఏం నచ్చింది ఏంటి చూసుకొని ప్రాపర్గా మళ్ళీ మీ ముందుకి గ్యాప్ తీసుకొని అయినా సరే ఈసారి వచ్చేటప్పటికి ఇంకా కాన్ఫిడెంట్గా నా సెకండ్ స్టెప్ కూడా ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఎంత కాన్ఫిడెంట్ ఉందో అంత కాన్ఫిడెంట్గా ఉండడానికి 100% ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సినిమాస్లో మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. గతంలో పెళ్లైన కథానాయకులకు అంతగా అవకాశాలు దక్కేవి కావు, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.
పెళ్ళాయక కూడా కెరియర్లో అద్భుతంగా రాణిస్తున్నారు. అలాంటి వారిలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సత్యభామ. ఔరమ్ ఆర్ట్స్ బ్యానర్ పై బాబీ తిక్క, శ్రీనివాసరావు నిర్మాణంలో సుమన్ చిక్కాల దర్శకత్వంలో రూపొందించిన సత్యభామ సినిమాకు ఫేమస్ డైరెక్టర్ శశికిరణ్ తిక్క స్క్రీన్ ప్లే అందించారు. అయితే ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో గురువారం చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. సినిమా టీం ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. We are going to release our film June 7th. రేపు వస్తున్నాం మీ ముందుకి. నిన్న మా మూవీలో భాగంగా షీ టీమ్స్ అన్నది ఇంటిగ్రల్ పార్ట్ అండి. షీ సేఫ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న విమెన్కి ఒక షో అరేంజ్ చేశారు. నిన్న చూసారో షో నుంచి ఒక వెరీ గుడ్ రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 300-400 విమెన్ చూశారు నిన్న ఫిలింని. సో వీ ఫెల్ట్ వెరీ గుడ్. చాలా బూస్టప్ ఇచ్చింది టీమ్కి. మా టీమ్ హార్డ్ వర్క్కి నిన్న ఎర్లీగానే ఫస్ట్ ఒక రెస్పాన్స్ ఇచ్చేసరికి వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. హోప్ రేపు అందరూ చూసి అందరికీ అదే రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇట్ విల్ రీచ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అండి. థ్యాంక్ యూ అలాట్. Thank you so much for supporting Satyabhama. Everyone came and made us effort. So first of all, Sashi sir and Suman sir, thank you so much for this opportunity. Because of them, I'm here and I got to work in such a beautiful movie. Kajal ma'am, I have got so much to learn with her, and she has got that ease to perform any scene with so much of ease. I wish to get there someday. And Naveen sir, you are very, very talented. I wish to work with you very soon. And Anirudh, Prajwal, all the team, like complete whole team is very, very talented. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి టీంలో ప్రతి ఒక్కరికి స్పెషల్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్ అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ హూ వర్క్ ఫర్ దిస్ ఫిలిం అండ్ హూ వర్క్ ఫర్ సుమన్ అండ్ శశి గారు అండ్ బాబీ గారు అండ్ ద ప్రొడ్యూసర్స్ టు మేక్ దిస్ ఫిలిం రీచ్ టు ద ఆడియన్స్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టుడే ఎందుకంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఒక యాక్ట్రెస్ కట్అవుట్ పడిందండి. అది మాత్రం నాకు నిజంగా గుడ్ టైమ్స్ ఆర్ కమింగ్ అని అనిపించింది నాకు. ఎందుకంటే ఆ పోలీస్ కాస్ట్యూమ్తో కాజల్ గారు కట్అవుట్ చూడంగానే భలే ఉందిరా, బాగా అనిపించింది. థ్యాంక్ యూ శశి గారు ఫర్ గివింగ్ దిస్ టు అస్. బికాస్ చాలా మంచి ఫీలింగ్ కాజల్ గారిని ఆ కట్అవుట్లో చూసి. అండ్ ఇలాంటి కట్అవుట్స్ ఇంకా చాలా పడాలి, చాలా రావాలి. అండ్ ఇక్కడి నుంచి మీ రెస్పాన్సిబిలిటీ ఎక్కువైంది. బికాస్ సత్యభామ తర్వాత యూ విల్ సీ డిఫరెంట్ కాజల్ గారు. అండ్ సత్యభామ తర్వాత మీ చేసే ఏ సినిమా అయినా ఇప్పుడు తను చెప్పినట్టు ప్రతి డీటెయిల్స్ గన్ అని చెప్పారు కదా, ఒక్క డీటెయిల్ కూడా మిస్ చేయకూడదు మీరు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ కాజల్ గారు ఫాదర్ కూడా వచ్చారు మమ్మల్ని బ్లెస్ చేయడానికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ June 7th మర్చిపోకండి, సత్యభామ అందరికి ఇచ్చి పడేస్తుంది. థ్యాంక్ యూ. All these people sitting on stage had faith in me, and I think that's what really matters at the end of the day. Having a strong, amazing, supportive team who are so humble and who love passing on the praise and the accolade to the other person. Thank you so much. And most importantly, thank you media for all the love and support. You guys have been amazing. You guys have shown us so much love, and we are truly very excited for all of you to watch the movie. Audience, we are most excited for you guys to go watch the film tomorrow onwards. So please go catch it in theaters, and we can't wait to know all your feedback, all your experiences and all your reactions. Thank you so much. చాందిని చౌదరి, వశిష్ఠ సింహ, భరత్ రాజ్, ఆశు రెడ్డి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ఏవం. ప్రకాష్ దంతులూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నవదీప్, పవన్ గోపరాజ్ నిర్మించారు. అయితే June 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. అయితే ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్ ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దామా. ఏవం అనే సినిమా ఒక మంచి థ్రిల్లర్ సినిమా, ఒక క్రైమ్ థ్రిల్లర్ జాన్రాతో నేను ఫస్ట్ టైం మీ ముందుకి వస్తున్నాను. June 14న రిలీజ్ అయ్యే ఈ సినిమా హెడ్లైన్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఒక డైరెక్టర్ ప్రకాష్ దంతులూరి గారు అండ్ భరత్ వన్ ఆఫ్ ద హీరోస్, అండ్ మా ప్రొడ్యూసర్ పవన్ గోపరాజ్ గారు అండ్ నవదీప్ ఈరోజు లేరు ఎందుకంటే ఆయన లవ్ మౌలి ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. అది రేపు రిలీజ్ కాబట్టి. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పోలీస్ క్యారెక్టర్
ఫస్ట్ టైం ప్లే చేస్తున్నాను నేను. ఈ సినిమా ఏవం అనేది ఒక సంస్కృత పదం. ఇది ఇలా జరిగింది, మంచి జరిగిందా చెడు జరిగిందా అనే ఒక జడ్జ్మెంట్స్ లేకుండా మేము జరిగింది ఇలా చూపిస్తాం. ఆ సినిమాలో ఉన్న వేరియస్ పాత్రలు ఉన్న అన్ని పాత్రలకి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. ఆ పర్స్పెక్టివ్ కూడా చూపిస్తాం. సో ఈ అప్రోచ్ అనేది ఒక కొత్త అప్రోచ్తో ట్రై చేసాం. ఈ సినిమా జూన్ 14 రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీరు వచ్చి చూసి ఎక్సైట్ అయ్యి ఎంటర్టైన్ అయ్యే ఒక సినిమా అయితే అవుతుంది. ఏది మంచి ఏది చెడు, ఎవరు మంచి ఎవరు చెడ్డ అన్న కీ టేక్ అవేని మేము ప్రేక్షకులకే వదిలేస్తున్నాం అనమాట. సో అందుకని ఇది ఇలా జరిగింది అన్న దగ్గర కథనం ఆపాం. అందుకని టైటిల్ ఏవం. థ్యాంక్ యూ ఫర్ ద మీడియా కమింగ్ హియర్ అండ్ వాచింగ్ ద ట్రైలర్. హోప్ యూ లైక్డ్ ఇట్. ఏవం ఈజ్ రిలీజింగ్ ఆన్ June 14th ఇన్ థియేటర్స్, ఆంధ్ర, తెలంగాణ అండ్ ఇన్ ద US. 8th కానీ 9th కానీ మేము థియేటర్ లిస్ట్ ఇస్తామండి. థ్యాంక్ యూ. చూసారుగా, ఇది ఇవాల్టి సినిమాస్. రేపటి సినిమాస్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.